దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కుంభవృష్టికి 15 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్లోనూ 5 మృతి చెందారు. 50 మంది గల్లంతయ్యారు. జార్ఖండ్, మహారాష్ట్రలోనూ కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కుంభవృష్టి కారణంగా 15 మంది చనిపోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్లోని రోషనాబాద్లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెహ్రీ జిల్లా జఖన్యాలీ గ్రామంలో కొండచర్యలు పడడంతో ఒకే కుటుంబంలో 3 మట్టి పెళ్లల కింద సజీవ సమాధయ్యారు. గౌరీకుండ్, కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. కొండచర్యలు విరిగిపడుతున్న కారణంగా కేదార్నాథ్కు వెళ్లే 425 మంది ప్రయాణికులను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా 5 చనిపోయారు. 50 మంది జాడ గల్లంతైంది. గల్లంతైన వారి జాడ కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. వంతెనలు, రహదారులు, 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. బియాస్ నది ఉప్పొంగి అనేక చోట్ల చండీగఢ్, మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. మండి, రాంపూర్, సిమ్లా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మనాలి చండీగఢ్ జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచర్యలు పడడంతో రాకపోకలు స్తంభించాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ ధామ్కు వెళ్లే మార్గం దెబ్బతినడంతో రెస్క్యూ, పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన 3000 మందిని ఇప్పటి వరకు రక్షించామని, అయితే ఇంకా 1000 మంది కేదార్నాథ్లో ఎదురు చూస్తున్నారని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి థానే జిల్లాలో ఓ హోర్డింగ్ కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ముంబైలోని పలు మురికివాడలు నీట మునిగాయి. జార్ఖండ్ రాష్ట్రంలోనూ కుండపోత వానలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. రాంచీలో భారీ వర్షానికి పలు కాలనీలను వరద ముంచెత్తింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.